మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. బొంబాయి నుండి ఐటీ వృత్తి సూర్యభాస్కర్ గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. సకల చరాచర జీవకోటిలో మానవ జన్మ అత్యుత్తమం అంటారు. కానీ చెట్లు, రకరకాల జీవాలు పరోపకారం కోసం జీవితాన్ని త్యాగం చేస్తాయి. ఈ మనుషులందరికంటే అవే గొప్పవి కదా, మరి వాటికి మోక్షం సిద్ధిస్తుందా? మంచి ప్రశ్న, లోతైన భావన. నాకు ఎప్పుడు అనుమానం ఉండేది, మానవ జన్మ గొప్పతనం, మనిషి అందరికీ అపకారాలు చేస్తున్నాడు, అవును, చెట్టు అపకారం చేయదు, జంతువు అపకారం చేయని సహజ శైలి ప్రకారం ఉంటుంది కదా, జంతువునాం నరజన్మ దుర్లభం అని ఎందుకన్నారు శంకరాచార్య అని అనుమానంగా ఉండేది. ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా నాకు ఆ అనుమానం ఉండేది. కానీ కాస్త నిశ్చితంగా ఓ రోజు ఆలోచించేసరికి పటాపంచలు అయిపోయింది. చెట్లు ఉపకారం చేస్తున్నాయి అన్నారు కదా, ఎందుకు చేస్తున్నాయి? తెలిసా తెలియక? ఉపకారం అని తెలిస్తే ఒరే సృష్టిలో చెట్టు కూడా చేయదమ్మా. కొంతమంది తెలియక మంచి పనులు చేస్తారు చూడు, అది అంత గొప్పగా భావించక్కర్లేదు దాన్ని. సహజం అది. నది ప్రజల కోసం పారుతున్నానని తెలిస్తే ప్రతి నది ఎండిపోతుంది. ఈ ప్రజల కోసం పారదు, ఈ ప్రజలకు అవసరం అది దాని సహజ స్థితి. అది అంతకంటే ఇంకేం చేయలేదు. అది నీరు పర్ల మెరుగు అంతే. పారడం కాకపోతే ఏం చేస్తుంది? కొండ వాయువుని అడ్డుకోవాలని కొండ పుట్టలేదు. కొండ ఎదిగింది, వాయువు వచ్చింది అడ్డుకుంది, మేఘం వచ్చింది కురిసింది. మేఘం కురవాలని కురవలేదు, కొండ తగిలింది పగిలింది కురిసింది. ఇవన్నీ ప్రకృతిలో ఈ జడ పదార్థాలన్నీ సహజంగా చేస్తాయి, సహజంగానే ఉపకారం చేస్తాయి, సహజంగానే అపకారం చేస్తాయి. కానీ సహజాన్ని దాటి ఆలోచించి మేధాశక్తిని వినియోగించి ఏది ఉపకారమో అది మాత్రమే చేయగలిగిన లక్షణం, ఏది అపకారమో అది మానగలిగినటువంటి విచక్షణ జ్ఞానం మనిషికి ఉంది. అందువల్ల అన్ని చరాచర జీవకోటిలోకి మనిషి మంచివాడే. మనిషి ఉత్తమ జన్మే, మంచివాడు కాదు, ఉత్తమ జన్మ. దాని సద్వినియోగం అంటే స్థాయి, ఉత్తమ జన్మ ఒక ప్రొఫెసర్ స్థాయి, ఒక యూనివర్సిటీ వీసీ స్థాయి, దాన్ని వినియోగించుకోవడానికి పట్టుకుంటుంది నువ్వు వినియోగం. అంతే కదా. ప్రధానమంత్రి గొప్ప స్థాయి, కానీ ఈ రకరకాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రధానమంత్రులు. ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న వాళ్ళని చూస్తున్నాం మనం. అది ప్రధానమంత్రి పీఠం దోషం కాదు కదా, వారి దోషం. కానీ అలాగా జంతువులకి సహజంగా ఉపకారంగానే అపకారంగానే చేయగలిగే స్థాయి లేదు. అంటే అవి మనుషుల కంటే గొప్పవని మాట్లాడక్కల. మనిషికి సహజంగా ప్రవర్తించడం కాకుండా అవసరమైతే ఆలోచించి విచక్షణాత్మకంగా ప్రవర్తించే లక్షణం ఒకటి ఉంది. దానికి కారణం ఏమిటో తెలుసా? మనస్సు అభౌతిక రూపం. మనస్సుకు రూపం లేదు. దాని భౌతిక రూపం ఏమిటో తెలుసా? మెదడు. ఈ మెదడులో 2 ఉన్నాయి, పెద్ద మెదడు, చిన్న మెదడు. చిన్న మెదడు ఈ జీవితం గురించి జీవించడానికే ఉపయోగిస్తుంది. సైన్స్ ప్రకారం జీవించడానికే ఉపయోగిస్తుంది, జీవక్రియలు జరిపించే చిన్న మెదడు. పెద్ద మెదడు మనిషిని వృద్ధిలోకి తీసుకొచ్చి వికాసం చేస్తుంది. ఎప్పుడు పెద్ద మెదడు అధీనంలో చిన్న మెదడు ఉండాలి. చిన్న మెదడు అధీనంలోకి పెద్ద మెదడు. ఇది మెదడు ఉన్నవాళ్ళ సమస్య, లేనివాడికి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంతమందికి 3వ మెదడు ఉంటుంది, దాన్ని మోకాలు అంటారు. దాని కిందకి 2 వెళ్ళిపోతే గొడవలేదు, వాడు అదృష్టం. ఈ చిన్న మెదడు పెద్ద మెదడు ద్వారా వికసించాలి. ఆ వికాసమే ఆధ్యాత్మికత. అదే సైన్స్ కూడా వికాసమే, ఆధ్యాత్మికత వికాసమే, సాహిత్యం, కళలు అన్ని వికాసమే. కానీ వాటన్నిటికీ మూలం పెద్ద మెదడు. ఈ మెదడు, పెద్ద మెదడు, చిన్న మెదడు, ఈ వికాసం మనిషిలో ఉంది, జంతువుల్లో లేదు. సెరిబెల్లం అదే బెల్లం, అల్లవం, అబ్లాంగేట, అవన్నీ అవే. ఇవి ఉన్నప్పుడు మనిషి ఏం చేయాలి? ఉపకారమే చెయ్యాలి, అపకారం చేయడు. కానీ ఈ మనిషికి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ భౌతికమైన మెదడు, పెద్ద మెదడు, చిన్న మెదడు కంటే అభౌతికమైన మనస్సు ఉంది. ఈ మనస్సు అహాన్ని పుట్టించింది. నేను ఎందుకు ఉపకారం చేయాలి, నాకేమిటి కలిసి వస్తుంది నా ఎప్పుడైతే బయలుదేరిందో ఉపకారం చేయకుండా కొందరు ఉంటారు మంచివాళ్ళు, ఇంకొకరు అపకారం కూడా చేస్తారు కొందరు దుర్మార్గులు. ఇదంతా మనస్సు మీద ఆధారపడింది. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం అనేది ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్న పద్ధతి కాదు. శంకరాచార్య అన్నలు దాని తర్వాత చాలా చెప్పారు. అత పుంస్తం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి. ఇన్ని చెబితే అది ఒకటే పట్టుకుంటూ కూర్చుంటే అలాగా 11 స్టేజెస్ చెప్పారు, 11 స్థితులు. అందులో మొదటిది ఊరికే మనిషిగా పుట్టడం అనేది. ఇవన్నీ చేస్తేనే మానవ జన్మ మంచిదవుతుంది. కానీ ఇవి ఏమీ చేయకుండా ఊరికే అరుగు మీద కూర్చొని వేరుశనక్కాయలు కొట్టుకుని తింటానండి, మా ఆవిడ అందులో చక్కగా ఉల్లిపాయలు కూడా వేస్తుందంటే ఎందుకు ఈ జన్మ వీడికి పనిలేక? అది తేడా. కానీ మరి మనస్సే మిగిలిన జీవుల నుంచి మనిషిని వేరు చేస్తున్నప్పుడు అవును
మనం గమనించినంతరం మనస్సు ఎక్కువ వ్యతిరేకమే కదా. ఎందుకు వ్యతిరేకం? మంచి ప్రశ్న. ఆయనకంటే మంచి ప్రశ్న ఇది. ఎందుకు వ్యతిరేకం అంటే ఆత్మ సత్యం, మనస్సు అసత్యం. సత్యానికి అసత్యం ఎప్పుడూ నెగిటివ్. అందుకే మనస్సు నెగిటివ్ అని చెప్పాను నేను. మైండ్ కెనాట్ థింక్ పాజిటివ్. చాలామంది మాట్లాడతారు పాజిటివ్ థింకింగ్ అని, కానీ పాజిటివ్ ఉంటే మైండ్ కాదురా అది. ఎందుకంటే ఆత్మ అది ఏమి ఆలోచించని స్థితి. మరి మనిషి ఆ మంచి పనులు చేయకుండా ఒక్కోసారి అంటే అందులోనే రెండు వస్తాయి నీకు. పాజిటివ్ నెగిటివ్ అని ఎక్కడ ఉంటుందంటే ఈయనకు అనుకూలం ఈయనకి ప్రతికూలం. నీకు ఉద్యోగం వస్తే పాజిటివ్, నీకు కాకుండా మీ ఫ్రెండ్కి వస్తే నీకు నెగిటివ్. వాట్ ఈస్ పాజిటివ్? హౌ కెన్ యూ డిఫైన్? నీ వ్యవహారాన్ని బట్టి, అభిప్రాయాన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్ చేస్తున్నాడు. నువ్వు దేశమంతా పాజిటివ్ అని ఆలోచించవా? దేశమంతా ఎవరికి వచ్చిన ఉద్యోగం పర్వాలేదు అంటే పాజిటివ్. కానీ అలా ఆలోచిస్తారా? పోటీకి వెళ్ళేవాడు నాకే రావాలనుకుంటాడు. అంటే పాజిటివ్ అంటే మీకు నీరసంగా ఉంటే మీరు సాధించిన విజయాలు గుర్తు చేసుకుంటారు. ఓ 2 నిమిషాలు అపజయాలు కూడా గుర్తొస్తాయి వెనకాలే. అసలు ఏమీ ఆలోచించకుండా భగవద్ధ్యానం చెయ్యమని చెప్పాలి. ఆ భగవద్ధ్యానం చెయ్యండి, ఏమీ ఆలోచించకండి అనే స్థితికి సైకాలజిస్టులు ఎప్పుడు ఎదగలిగితే దేశం అంత బాగుంటుంది. అది యోగ వాసిష్ఠ స్థాయి. వారికి నమస్కారం. ఆ యోగ వాసిష్ఠ స్థాయికి ఎదగాలి. మీరు ఇలా ఆలోచించండి, అలా ఏ ఆలోచన మిగలదు ఇక్కడ. అసలు ఏమిటి ఆలోచిస్తున్నావు? వదిలే ఆ విషయాన్ని, చేసుకుంటూ పో, పని చేసుకుంటూ పో, జరిగేది జరుగుతుంది. భగవద్ధ్యానం చేయి. భగవద్ధ్యానం చేయమని ఒక్కరు చెప్పరు. నమ శివాయ. ఎందుకంటే ఫ్రాయిడ్ గారు ఆ మాట చెప్పుండరు బహుశా. ఆ ఫ్రాయిడ్ గారికి దండం పెట్టాలి, నువ్వు దేవుడి గురించి చెప్పబోయా బాబా. దేవుడి గురించి చెప్పకుండా ఏ మనస్సు బాగుపడదు, సాధ్యం కాదు అది. అది మనస్సులో రకరకాల ఆలోచనలు ప్రవేశించే అవకాశం ఇప్పుడు మనస్సు అనేది ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచనలను ఆపే ప్రయత్నం చేయాలి తప్ప మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు అనేవి ఉండవు. మనిషిని మిగిలిన జీవుల నుంచి వేరు చేస్తున్నది ఈ శక్తి, ఆలోచన శక్తి. దానిని అందరం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ఉత్తమమైన జన్మ కాబట్టి మనం వీలైనంత వరకు ఉపకారమే చేయాలనే ఆలోచనతో ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం అపకారం అయితే చేయకుండా ఉండగలిగితే అంతకంటే సార్థకత మరొకటి లేదు. స్వస్తి.